శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధాన్ని ఎందుకు ఆపలేదు? కృష్ణుడు మహాభారత యుద్ధాన్ని ఒక్క క్షణంలో ఆపగలిగేవాడు. అయితే ఎందుకు ఆపలేదు? భగవంతుడు ఉన్నప్పటికీ ఆ యుద్ధం ఎందుకు జరిగింది? ఈ కథలో ఒక సీక్రెట్ ఉంది. చాలామంది గమనించని విషయం. మహాభారతం అసలు ఇక్కడి నుంచే మొదలవుతుంది. మహాభారత యుద్ధం మొదలయ్యే ముందు శ్రీకృష్ణుడు ఒక ముఖ్యమైన పని చేశాడు. ఆయన శాంతిదూతగా హస్తినాపురానికి వెళ్ళాడు. పాండవుల కోసం రాజ్యం అంతా అడగలేదు, కేవలం 5 గ్రామాలు మాత్రమే ఇవ్వండి అన్నాడు. అంటే యుద్ధం ఆగిపోవడానికి అది ఒక చివరి అవకాశం. కానీ దుర్యోధనుడు ఒప్పుకోలేదు. సూది మనకు సరిపడినంత నేల కూడా యుద్ధం లేకుండా ఇవ్వను అని చెప్పాడు. అక్కడే యుద్ధం దాదాపు నిర్ణయం అయిపోయింది. అయితే దుర్యోధనుడు ఇంకా ఒక పెద్ద తప్పు చేశాడు. కృష్ణుణ్ణి అక్కడే బంధించాలని ప్రయత్నించాడు. అప్పుడు కృష్ణుడు తన విశ్వరూపాన్ని చూపించాడు. సభలో ఉన్న వాళ్ళందరికీ అర్థమైంది, ఇది సాధారణ యుద్ధం కాదు, ఇది రాజ్యాల కోసం జరిగే యుద్ధం కాదు, ఇది ధర్మం మరియు అధర్మం మధ్య జరగబోయే మహాయుద్ధం, మరియు ఇది చరిత్రను మార్చబోయే యుద్ధం. కానీ ఇంకా ఒక ప్రశ్న మిగిలిపోతుంది. కృష్ణుడు ఇంత శక్తివంతుడే అయితే ఆ యుద్ధాన్ని ఆపలేడా? ఆపగలిగేవాడు, కానీ ఆపలేదు. ఎందుకంటే అధర్మం పెరిగి భూమికి భారంగా మారినప్పుడు కాలం ఒక నిర్ణయం తీసుకుంటుంది. కురుక్షేత్ర యుద్ధం కూడా అలాంటి ఒక నిర్ణయమే. భూమి మీద పెరిగిన భారాన్ని తగ్గించడానికి జరిగిన యుద్ధం. మనకు అనిపిస్తుంది భగవంతుడుంటే సమస్యలు రావు అని. కానీ మహాభారతం ఏం చెప్తుంది అంటే సమస్యలు రావచ్చు, కానీ ఆ సమస్యల ద్వారానే న్యాయం జరుగుతుంది. జీవితంలో కూడా ఇదే జరుగుతుంది. కొన్నిసార్లు మనకి ఈ సమస్య ఎందుకు వచ్చింది అని అనిపిస్తుంది. కానీ కొన్ని సమస్యలు మన జీవితాన్ని మార్చడానికి వస్తాయి. వాటి కోసం యుద్ధాలు కూడా తప్పవు. అవి మనం ఎదగడానికి వస్తాయి. కృష్ణుడు యుద్ధం ఆపలేదు, ఎందుకంటే కొన్నిసార్లు నిజం గెలవాలంటే సమయం యుద్ధాన్ని అనుమతించాలి. కొన్ని యుద్ధాలు మనం ఎంచుకోము, కానీ అవే మన జీవితాన్ని మార్చుతాయి. మహాభారతం మనకి ఇదే చెప్తుంది. మీరేమనుకుంటున్నారు? కృష్ణుడి యుద్ధాన్ని ఆపాల్సిందా లేదా అది జరగాల్సిందేనా? కామెంట్స్లో చెప్పండి.